హైటెక్ సిటీ మోష్ పబ్ అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఎన్టీవీని ఆశ్రయిస్తున్నారు బాధితులు. కృతిక, రతిక పేర్లతో టిండర్ యాప్ ద్వారా వ్యాపారులు యువకులకు గాలం వేస్తున్నారు. అయితే అమ్మాయిలను కావాలనే ఎరగా వేస్తున్నారు పబ్ నిర్వాహకులు. టిండర్ యాప్లో పరిచయమైన అమ్మాయితో మోష్ పబ్కి వెళ్లాడు యువకుడు. దీంతో ఆ యువకుడికి 23,000 బిల్ వేసింది మోష్ పబ్. హైదరాబాద్లో మోసాలకు పాల్పడమే కాదు, బెదిరింపులు, దాడులకు దిగుతోంది ఓ పబ్ యాజమాన్యం. మోష్ పబ్ యాజమాన్యం అమ్మాయిలతో కలిసి డేటింగ్ యాప్లో స్కామ్కు పాల్పడుతోంది. వ్యాపారవేత్తలను బుట్టలో వేసుకుంటున్న యువతులు ఓ రేంజ్లో మద్యం తాగేస్తుంటే కళ్ళు చెదిరే బిల్లు వేసి డబ్బులు దోచేస్తోంది మోష్ పబ్ యాజమాన్యం. ఈ మోసాన్ని గుర్తించి ఎవరైనా అడిగితే వారిని బెదిరించి మరీ డబ్బు కట్టిస్తున్నారు. మోష్ పబ్లో భారీ బిల్లు మోసాన్ని వెలుగులోకి తెచ్చిన ఎన్టీవీ ప్రతినిధిపై దాడికి ప్రయత్నించారు. బెదిరింపులకు పాల్పడ్డారు. కవరేజ్ చేసేందుకు వెళ్లిన ఎన్టీవీ ప్రతినిధితో వాగ్వాదానికి దిగారు. ఇటీవల టిండర్లో వ్యాపారవేత్తకు కృతిక పరిచయం అయింది. మరుసటి రోజే కలుద్దామని చెప్పి ఆ అబ్బాయిని హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ వద్దకు పిలిచింది. స్టేషన్ పక్కనే ఉన్న గలేరియా మాల్లోని మోష్ పబ్కు వెళదామని కోరింది. పబ్లోకి వెళ్ళాక తీయని మాటలు చెబుతూ ఖరీదైన మద్యం ఆర్డర్ చేసింది. ఇష్టం వచ్చినట్టు డ్రింక్స్ ఆర్డర్ చేస్తూనే ఉంది. ఎంత తాగినా తూలకుండా ఉన్న ఆ అమ్మాయిని చూసి షాక్ అయ్యాడు వ్యాపారవేత్త. ఆ తర్వాత అంతకు మించి షాక్ అయ్యాడు. హైటెక్ సిటీ మోష్ పబ్ అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఎన్టీవీని ఆశ్రయిస్తున్నారు బాధితులు. కృతిక, రితిక పేర్లతో టిండర్ యాప్ ద్వారా వ్యాపారులు యువకులకు గాలం వేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవి లైవ్లో అందిస్తారు. రవి, సంతోష్, మోష్ పబ్ అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మోష్ పబ్లో మోసపోయినటువంటి బాధితుడు సోషల్ మీడియాలో తనకు జరిగినటువంటి అన్యాయాన్ని అంతా కూడా అందులో పోస్ట్ చేయడంతో చాలామంది బాధితులు నేను కూడా మోసపోయాను అని చెప్పి బయటకు రావడాన్ని మనం చూస్తున్నాం. మోష్ పబ్ భాగవతాన్ని, మోష్ పబ్ అరాచకాలను మొత్తం ఎన్టీవీ బయట పెట్టడంతో ఎన్టీవీని ఆశ్రయిస్తున్నారు బాధితులు. నేను కూడా ఇదే తరహాలో మోసపోయాను అని చెప్పి చాలామంది బాధితులు తమ బిల్స్ని కానీ లేకపోతే ఎలాంటి చాట్ చేశారో అమ్మాయిల ద్వారా, టిండర్ యాప్ ద్వారా ఎలా మోసపోయారో కూడా వాళ్ళంతా మనకు పెట్టడానికి కూడా మనం చూస్తూ ఉన్నాం. మరొక బాధితుడు కూడా, అంటే ఈరోజు ఉదయం వరకు మనం చూసాం, ఒక బాధితుడికి 45,000 రూపాయల బిల్ వేశారు. కానీ మరొక బాధితుడు కూడా ఇప్పుడు ఒక బిల్ను పంపించాడు. 23,866 రూపీస్ బిల్గా వేశారు. తను కూడా ఎన్టీవీని ఆశ్రయించాడు. నేను కూడా అదే తరహాలో మోసపోయాను. టిండర్ యాప్లో ఒక అమ్మాయి నాకు పరిచయం అయిందని చెప్తున్నాడు. అమ్మాయి చాట్ చేసినటువంటి విధానాన్ని కూడా మనం చూడొచ్చు. జస్ట్ పరిచయం అయినటువంటి నెక్స్ట్ డేనే హైదరాబాద్ నా లొకేషన్, లెట్స్ మీట్ టుడే అని అడగడం. అబ్బాయి కూడా ఎట్ వాట్ టైం అని అడగగానే 3:30కి కలుద్దామని చెప్పడం, హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ దగ్గర కలుద్దామని చెప్పింది. అంటే ఈ టిండర్ యాప్లో పరిచయం అవుతున్నటువంటి అమ్మాయిలంతా కూడా హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ను అడ్డాగా పెట్టుకున్నారు. టిండర్ యాప్లో ఎవరు మెసేజ్ చేసినా సరే హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ దగ్గర కలుద్దామని చెప్పి ఇక్కడికి రప్పించడం. ఆ తర్వాత పక్కనే ఉన్నటువంటి మోష్ పబ్కు వెళ్దామని. ఒకవేళ అబ్బాయికి ఆల్కహాల్ తాగే అలవాటు లేకపోయినా సరే లోపలికి వెళ్ళి మాక్టైల్స్ కానీ కూల్ డ్రింక్ కానీ తిని ఏవైనా స్నాక్స్ తిందాం, మనం మాట్లాడుకోవడానికి కలవడానికి బెస్ట్ ప్లేస్ అని చెప్పి ఆ అబ్బాయిని కానీ లేకపోతే వచ్చినటువంటి వ్యాపారవేత్తను మోల్డ్ చేస్తారు. మోష్ పబ్లోకి వెళ్ళిన తర్వాత అడ్డగోలుగా బిల్ వేస్తారు. గంట సేపు అప్పటి వరకు ఆ అబ్బాయి పక్కనే ఉండి ముచ్చటాడినటువంటి ఆ అమ్మాయి వెంటనే వాష్రూమ్ వస్తుందని చెప్పి అక్కడి నుంచి ఎస్కేప్ అవుతుంది. ఏకంగా ఒక 5-10 నిమిషాల్లోనే సర్వర్ వచ్చి తనకు 1,000 రూపాయల బిల్లు చేతిలో పెడతాడు. సో ఇంత బిల్ ఎందుకు అయిందని చెప్పి క్వశ్చన్ చేస్తే మీరు తీసుకున్నటువంటి డ్రింక్స్కి ఇవే బిల్ అయ్యాయని చెప్పి తను చెప్పడం, బిల్లు కడితే కానీ ఆ యువకుడిని బయటికి పంపించారు. ఆ అమ్మాయికి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇలా ఒకరిద్దరు కాదు, ఏకంగా హైదరాబాద్కు చెందినటువంటి యువకులను వందలాది మందిని ఈ మోష్ పబ్ మోసం చేసింది. మోష్ పబ్బే కొంతమంది అమ్మాయిలను టిండర్ యాప్లో రిజిస్టర్ చేయించి వాళ్ళ ద్వారా పరిచయం చేసుకోవడం, వ్యాపారవేత్తలు యువకులు టార్గెట్గా చేస్తున్నారు. ముఖ్యంగా మోసపోయినటువంటి యువకులంతా కూడా ఇప్పటికీ ఎన్టీవీతో మాట్లాడుతుంటే అదే చెప్తున్నారు, మేము పోలీసులకు ఫిర్యాదు చేయలేకపోతున్నాం,
ఎన్టీవీ విషయాన్ని వెలుగులోకి తెచ్చింది కాబట్టి మేము మీతో బాధను పంచుకుంటున్నామని చెప్తున్నారు. కానీ పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఎక్కడ తమ పరువు పోతుందేమో, టిండర్ యాప్ ద్వారా అమ్మాయిలను పరిచయం చేసుకుంటున్నారని చెప్పి పోలీసులు ఉల్టా తమను క్వశ్చన్ చేస్తారేమని భయపడ్డామని చెప్తున్నారు. కానీ మోష్ పబ్ అరాచకాలను మాత్రం ఒక్కొక్కటిగా పంచుకుంటున్నారు. ఏకంగా లోపల ₹1000 బిల్ వేయడమే కాకుండా బౌన్సర్ల ద్వారా దాడి కూడా చేయిస్తున్నారు బిల్ కట్టకపోతే. అంటే లోపలికి వెళ్ళినటువంటి యువకుడు 5,000 అవుతుందని బిల్ అనుకొని వెళ్తే ఏకంగా లోపల ₹50కు మించినటువంటి బిల్ అవుతుంది. ఈ రోజు ఉదయం ఎన్టీవీ ఇక్కడికి చేరుకొని మోష్ పబ్ అరాచకాలను బయటికి తెస్తున్నటువంటి టైంలో కూడా బౌన్సర్లు ఎన్టీవీ ప్రతినిధులపైన దాడి చేయడానికి కూడా ప్రయత్నించారు, అడ్డగించడానికి కూడా మనం చూసాం. అంటే ఇది ఒక పెద్ద అరాచక వ్యవస్థగా కొనసాగుతోంది. దాదాపు 2-3 ఏళ్ల నుంచి ఈ పబ్ ఏర్పాటైనప్పటి నుంచి కూడా ఇదే తంతు. టిండర్ యాప్లో అమ్మాయిలు రిజిస్టర్ చేసుకొని వాళ్ళ ద్వారా యువకులకు గాలం వేయడం, వాళ్ళను హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ దాకా రప్పించడం, ఆ తర్వాత మోష్ పబ్లోకి తీసుకొని వెళ్ళి ₹1000 బిల్ వేయడం. ఈ ద్వారా అంటే అమ్మాయిలకు నెలసరి ఇచ్చే వేతనంతో పాటు ఎవరైతే అబ్బాయిను ఎంత ట్రాప్ చేసి వాళ్ళ ద్వారా ఎంత బిల్ చేయిస్తారో అందులో ఒక 10-15% ఆ అమ్మాయిలకు కమిషన్ కూడా ఇస్తున్నారు. సో అమ్మాయిలు ఏ విధంగా మోసం చేస్తున్నారు అనేది కూడా ఆ యువకులకు అర్థం కాకుండానే జరిగిపోతుంది. మరికొందరు అమ్మాయిలు కూడా ఇందులో బాధితులుగా ఉన్నట్టుగా తెలుస్తుంది. లోపల పబ్లోకి వెళ్ళిన తర్వాత అమ్మాయి ఫోటోగ్రాఫ్ తీసుకోవడానికి కూడా ఆ యువకుడు ప్రయత్నిస్తే తీసుకొనివ్వలేదు. కానీ యువకుడికి ఎక్కడో అనుమానం వచ్చి ఆ అమ్మాయి ఫోటోలు తీయడానికి కూడా మనం చూస్తున్నాం. ఈవెన్ తను ఆటోలో వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నటువంటి టైంలో కూడా చివరిగా తను ఫోటో తీసి పెట్టుకున్నాడు. ఫోటోగ్రాఫ్ అమ్మాయి పెట్టినటువంటి ఫోటోను కూడా మనం చూడొచ్చు. అంటే వాళ్ళు చాలా ప్లాన్డ్గా ఉంటారు. ఎవరు మేము మోసం చేస్తుంది ఎవరు అనేది కూడా గ్రహించలేనటువంటి విధంగా ఉంటారు. లోపల పబ్లో కూర్చున్నంతసేపు కనీసం ఒక సెల్ఫీ కానీ ఒక ఫోటో కానీ కూడా తీయనివ్వకుండా మోసాలకు పాల్పడుతుంటారు. ఏకంగా బిల్లు వేలకు ఎంత వసూలు చేయించి ఆ అబ్బాయితో కానీ ఆ యువకుడితో కానీ లేకపోతే ఆ వ్యాపారవేత్తతో ఎంతసేపు ఉండి ఎంత ఎక్కువ బిల్ చేయిస్తే అందులో వీళ్ళకు కమిషన్గా కూడా వస్తుంది. కాబట్టి వీళ్ళు మాయమాటలు చెప్పడం, వాళ్ళను ట్రాప్ చేసి ఎక్కువ స్థాయిలో బిల్ చేయిస్తూ ఉంటారు. ఇదే తంతు. ఈరోజు జరిగినటువంటి ఒక్క యువకుడు ఒక బాధితుడు బయటకు ఈ విషయాన్ని వెలుగులోకి తేవడంతో చాలా మంది బాధితులు ఎన్టీవీని ఆశ్రయించడానికి మనం చూస్తున్నాం. సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెడుతున్నారు, నేను కూడా మోసపోయాను, ఇదొక మోష్ పబ్ అనేది పెద్ద స్కామ్ అని చెప్పడానికి కూడా మనం చూస్తున్నాం. సంతోష్. థ్యాంక్ యూ రవి.